ఏదో ఒక చిన్న జనసేన దీని మీద రేపు నాయకులకి కార్యకర్తలకి దీనికంటే పెద్ద ప్రాబ్లం ఉంది. బయట నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారంట, అది వాళ్ళ పెద్ద ప్రాబ్లం. సరే ఒకటి ఏం ఎక్కువ తీసుకున్నారో తక్కువ తీసుకున్నారో ఏమి అక్కడ దగ్గర కాదండి, అడ్జస్ట్ అవుతారు. బయట నుంచి ఏమి వచ్చిన వాళ్ళకి కాదండి. టికెట్లు ఇస్తారు. ఉన్నవాళ్ళు వైసీపీ నుంచి వచ్చిన తిరుపతి, చిత్తూరు నుంచి వైసీపీ నుంచి వచ్చిన ఆరణి శ్రీనివాస్కి ఇస్తారు. పెంచకర్ల రమేష్ బాబుకి ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. ఈయన గతంలో వైసీపీ నుంచి వచ్చాడు. భీమవరంలో నిన్నగా మన తెలుగుదేశం నుంచి వచ్చిన పులవర్తి ఆంజనేయులకి ఇస్తున్నారు. మచిలీపట్నం వైసీపీ నుంచి వచ్చిన బాలశౌరికి ఇస్తున్నారు. విశాఖ సౌత్ వంశీకృష్ణ యాదవ్కి ఇస్తున్నారు. సో ఏంటిది మొత్తం? మరి బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇస్తుంటే మరి వాళ్ళు ఏమనుకుంటారు? అది కదా మెయిన్ ప్రాబ్లం. అందులో చాలామంది మాతో వాళ్ళ జీవితాలు మొదలెట్టారు. అందులో ఎగ్జాంపుల్ విశాఖపట్నం తీసుకుంటే రమేష్ కానీ, లేదంటే వంశీ కానీ, నేను కానీ అందరం కూడా ప్రజారాజ్యం జెండాలు పట్టుకొని తిరిగిన వాళ్ళమే. మా జీవితం ఎందుకు మేడం గారు, వాసిరెడ్డి పద్మ గారు కూడా ప్రజారాజ్యం జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళే. మేము అక్కడే మొదలు పెట్టాం. మేము మా 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 బేస్ ఎక్కడ ఉందో అక్కడికే వెళ్తాం కదా, అందులో డౌటే లేదు, మొహమాటమే లేదు. ఈరోజు మళ్ళీ అందరూ బ్యాక్ వచ్చారు. ఈరోజు దీంతో కాదు, పంచకర్ల రమేష్ బాబు గారు చుట్టూ ఉన్న కుటుంబంతో కానీ, ఆయన చుట్టూ ఉన్న నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ప్రజారాజ్యం నుంచి ఆయనతో పాటు సపోర్టివ్గా మరి కాంగ్రెస్లోకి వెళ్ళారు, కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్ళారు, టీడీపీకి వెళ్ళారు, టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు. వాళ్ళందరూ ప్రజారాజ్యం వాళ్ళేగా. మరి ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత జనసేన ప్రజారాజ్యం ఇదంతా ఒకే టైపు ఆ దీంట్లో నుంచి వచ్చిందే కదా. అయితే ఇక్కడ నేనేమంటానంటే అండి, మాకు 175 సీట్లు మేము డెఫినెట్గా మేము రాబోయే రోజుల్లో ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ మేము చాలా స్ట్రాంగ్ అవ్వాలి. మాకు మాకు నాయకులు ఇదేమవుతుందంటే, రాజకీయాలు మీకు చెప్పాల్సింది ఏం కాదండి, తీసివేతలు కాదండి, కలిపివేతలే. రాజకీయాలు ఎప్పుడు కలిపివేతలు ఉంటాయి. వాళ్ళు తీసుకొచ్చారు, వీళ్ళు తీసుకొచ్చారు కదా, మరి నేనున్నా, నాకు ఇచ్చారుగా సీటు. యాక్చువల్గా మాకు సీటు కన్ఫామ్ ఏంటి, మేము ఆల్రెడీ వర్క్ చేసుకుంటాం, సీట్ ఇచ్చారు, ఆయన అనౌన్స్ చేయాలి అంతే. నిన్న అనౌన్స్ చేశారు. నేను అంటుంది ఏంటంటే ఇవన్నీ కాదండి, ఈరోజు మనం మాట్లాడాల్సింది యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. మనం ఒక భారతదేశంలో ఉండి భారతదేశం అభివృద్ధి చెందుతుంటే, మనం చిన్నప్పటి నుంచి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని మాట్లాడుతున్నాం. ఈరోజు మోడీ గారి నాయకత్వంలో అది అభివృద్ధి చెందిన దేశం అని చెప్పబోతున్నాం అతి త్వరలో. అలాంటి దాంట్లో వెనకబడిన ప్రాంతం అని ఆంధ్రప్రదేశ్ని పెట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితిలో మేమైతే లేము. దానికోసం కావాలంటే త్యాగాలు చేస్తాం, మేము సైనికులమే. ఓకే ఓకే